వాయిస్ ఆఫ్ మంజాల్స్కి స్వాగతం సుస్వాగతం. ఈ మధ్యకాలంలో అత్యధిక సార్లు ఎక్కువగా వినబడేటువంటి పేరు ఏదైనా ఉందంటే అది తిరుపతి లడ్డులో కల్తీ జరిగింది అని చంద్రబాబు నాయుడు గారు అన్న సమయం నుంచి ప్రతిరోజు ఏదో ఒక అంశం మీద ఎక్కువగా ఈ తిరుపతి గురించి వస్తూనే ఉంది. ఇన్నిసార్లు చరిత్రలు ఎప్పుడు కూడా రాలేదు. తిరుపతి పేరు మారుమ్రోగిపోతుంది అంటే ఆధ్యాత్మికంగా మారుమ్రోగిపోతుంది మనకు తెలుసు, కానీ ఏదో ఒక వివాదంలో తిరుపతి పేరు ప్రతిసారి వస్తూనే ఉంది. ఇప్పుడు రీసెంట్గా వచ్చింది ఏంటంటే భూమన కరుణాకర్ రెడ్డి మాజీ చైర్మన్, టీటీడీ చైర్మన్, ఈరోజు ప్రెస్ మీట్ ఒకటి పెట్టి ఏం చెప్పాడంటే తిరుపతి గుడి కట్టడం కోసం అమరావతిలో ఉండేటువంటి వెంకటాయపాలెంలో గుడి కట్టడం కోసం ఎకరం 50 లక్షల చొప్పున ప్రభుత్వం 25 ఎకరాలు అమ్మింది టీటీడీ బోర్డుకి అని చెప్పేసి ఒక ఆరోపణ చేశారు. ఇది దానికి సంబంధించిన జీవో కూడా ఆయన చూపించడం జరిగింది. అయితే ఇది ఎంతవరకు నిజం ఏంటి, ఇంకా చంద్రబాబు నాయుడు గారి కంచి ఎటు నుంచి ఇంకా దాని మీద రిప్లై రాలేదు. అయితే దీని విశేషాలు చెప్తాను నేను. ఇదేంటంటే అమరావతిని డెవలప్ చేయాలని ఒక మంత్రివర్గ సంఘాన్ని ఏర్పాటు చేశారు. అందులో ఏమైనా సమస్యలు వస్తే వాటిని భూమి కేటాయించడం కోసం ఆ మంత్రివర్గ సంఘం పరిశీలిస్తుంది అనమాట. అలా 11 విషయాలు పరిశీలించగా అందులో 6కి వీళ్ళు భూమి కేటాయించడం జరిగింది. అందులో 2 ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి. అందులో సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వ రంగ సంస్థ ఒకటి ఉంది, రాష్ట్ర ప్రభుత్వ రంగానికి సంబంధించిన కూడా ఉన్నాయి. అయితే అవన్నీ పక్కన పెడితే ఇక్కడ ఆ వెంకటాయపాలెంలో 25 ఎకరాలు ఎకరం 50 లక్షల చొప్పున రేటు కడుతూ టీటీడీ బోర్డుకి ఆ భూమి అమ్మితే వాళ్ళు టీటీడీ బోర్డు ఏం చెప్పిందంటే మాకు ఫ్రీగా ఇమ్మని అడిగింది. అయితే ఇక్కడ భూమన కరుణాకర్ రెడ్డి చెప్తున్నటువంటి అంశం ఏంటంటే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాలు ఇటు ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా అంటే తిరుపతిలోనే కాకుండా రాష్ట్రంలో చాలా చోట్ల ఉన్నాయి. అంతేకాకుండా వివిధ రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి. ఉదాహరణకి షిండే ముఖ్యమంత్రికి ఉండేటప్పుడు మహారాష్ట్రలో కూడా శ్రీ వెంకటరామమూర్తి ఆలయం కట్టారు. దానికి భూమి ప్రభుత్వం కేటాయించింది. అదేవిధంగా జమ్మూ కాశ్మీర్లో కూడా ప్రైవేటు వ్యక్తులు ఎవరు కేటాయించారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే చాలా చోట్ల ప్రైవేటు వ్యక్తులు భూములు సేకరించి ఇవ్వటం జరుగుతుంది. అది టీటీడీ బోర్డుకి తెలియజేసిన తర్వాత అక్కడ కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. నేను చాలామందిని చూశాను. ఒక విజయనగరంలో మేమున్న విజయనగరం కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక వృద్ధ దంపతులు ఏం చేశారంటే వాళ్ళకంటే వారసులు లేరన్నమాట. వాళ్ళు ఉండేటువంటి బిల్డింగ్ వాళ్ళు తదనంతరం వెంకటేశ్వర స్వామికి రాశారు. ఇలాగా చాలామంది భక్తులు ఏం చేస్తారంటే వాళ్ళకున్న ఆస్తుల్ని శ్రీ వెంకటేశ్వర స్వామికి ఇచ్చేస్తుంటారన్నమాట. ఇచ్చేస్తుంటే టీటీడీ బోర్డు అది హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత దాన్ని ఒక సత్రంగా మార్చడం, లేదంటే ఒక హాస్పిటల్ కట్టించడం, ఒక స్కూల్ కట్టించడం ఏదో చేస్తుంది అన్నమాట. దాంట్లో ఏదో ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయడం జరుగుతుంటుంది. ఇది రొటీన్గా జరుగుతుంటుంది అన్నమాట. ఇప్పుడు మనమైనా సరే ఒక వెంకటేశ్వర స్వామి ఆలయం కట్టించాలంటే ఇక్కడ ఎవరైనా దాతలు ముందుకు వచ్చి వాళ్ళు జాగా ఇస్తుంటారు అన్నమాట. అంతేగాని టీటీడీ బోర్డుని ఎప్పుడు డబ్బులు అడగలేదు, జాగా అమ్మలేదు, ఇంతవరకు జరగలేదు అని భువన కరుణాకర్ రెడ్డి క్లియర్ చెప్తున్నారు. ఆఖరికి అమెరికాలో కూడా వెంకటేశ్వర స్వామి ఆలయాలు ఉన్నాయి. అందులో అమెరికాలో వివిధ రాష్ట్రాలు ఉన్నాయని అంటున్నారు. అక్కడ కూడా ఏం చేస్తారంటే ఎన్ఆర్ఐలు ఉంటారు కదా, వీళ్ళంతా కూడా డబ్బులు కలెక్ట్ చేసుకొని ఒక చందాలు ఏర్పాటు చేసుకుని అక్కడ జాగా కట్టి అప్పుడు టీటీడీ బోర్డుకి చెప్తుంటారన్నమాట మేము ఇక్కడ కట్టుకుంటామని. ఇవన్నీ రొటీన్గా జరుగుతుంటాయి. ఆయన చెప్తుంది ఏంటంటే పల్లవులు కాంచి, చోళులు కాంచి, విజయనగర రాజుల కాంచి చాలామంది చరిత్ర ఆయన బయటికి తీసుకొచ్చాడు అతను. అప్పట్లో ఎంతోమంది వెంకటేశ్వర స్వామికి భూమి రూపంలో, ధనం రూపంలో, ధాన్యం రూపంలో వాళ్ళకి ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇప్పుడు ప్రభుత్వం తిరిగి దేవుడికే భూమి అమ్ముతుంది. అసలు దేవుడికి ఇలా భూమి అమ్మడం అనేది ఇంతవరకు ఎప్పుడు జరగలేదు. ఎందుకంటే అక్కడ వెంకటాయపాలెంలో వెంకటేశ్వర స్వామి ఆలయం కట్టడం అనేది టీటీడీ బోర్డుతో నిర్ణయం కాదు, అది ముఖ్యమంత్రి గారి నిర్ణయం. అతను ఎందుకు చేశారంటే అక్కడ పరిశ్రమలు వస్తాయి, ఒక పెద్ద వెంకటేశ్వర స్వామి ఆలయం కానీ కడితే అక్కడ భక్తులు వస్తారు, టూరిజం అభివృద్ధి చెందుతుంది. ఈ విధంగా ఆయన ఊహిస్తుంటాడు. ఎందుకంటే ఆయన మెంటాలిటీ ఎలా ఉంటుంది, 24 గంటలు వ్యాపార పరంగానే ఆలోచిస్తుంటాడు. కాబట్టి అది అందరికీ తెలిసిందే. టూరిజం డెవలప్ అవ్వాలంటే అక్కడ కొంత ఇటువంటి ఆలయాలు, పార్కులు ఇలాంటివన్నీ వస్తే డెవలప్ అవుద్దని ఆయన ఉద్దేశం కావచ్చు. దాన్ని మనం తప్పట్టడానికి ఏం లేదు. అంటే ఆయన చేసిన వ్యక్తిగతంగా లాభం పొందాలని ఆయన కోరుకోవటం లేదు కదా. రాష్ట్ర ప్రజలు డెవలప్ అవ్వాలి, రాష్ట్రం డెవలప్ అవ్వాలి, దాని ద్వారా వచ్చే డబ్బు ద్వారా అన్నది ఆయన ఉద్దేశం. అందులో తప్పలేదు. కాకపోతే ఫస్ట్ టైం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం కట్టడానికి అక్కడ గుడికి డబ్బులు అంటే ఆ స్థలానికి, ఆ గుడి కట్టడానికి ఆ స్థలాన్ని ప్రభుత్వం టీటీడీ బోర్డుకి అమ్మాలని చూడడం చిత్రం ఏంటి. ఇదంతా ఎప్పుడు జరిగిందంటే 2014 నుంచి 2019లోగా జరిగింది. ఆ 19 తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చాడు,
వచ్చిన తర్వాత మనం 24 వరకు పరిపాలించడం మళ్ళీ 24లో వీళ్ళు రావడం జరిగింది. అయితే ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఇది గమనించలేదా? గమనించిన సైలెంట్గా ఊరుకుందా? అసలు అది కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే గతంలో కూడా ఒక ప్రైవేట్ బ్యాంక్కి, ఎస్ బ్యాంక్ అనుకుంటాను నేను, పేరు జ్ఞాపకం సబ్జెక్ట్ కరెక్షన్, మొత్తం మీద ఒక ప్రైవేట్ బ్యాంక్కి 1500 కోట్ల రూపాయలు అంత ఇచ్చేశారు, అంటే డిపాజిట్ చేశారు. సాధారణంగా టీటీడీ బోర్డు రూల్స్ ప్రకారం అన్ని 100 కోట్లు ఒక ప్రైవేట్ బ్యాంకులో పెట్టకూడదు, గవర్నమెంట్ బ్యాంకులో మాత్రమే వాళ్ళు డిపాజిట్ చేయాలి. ఆ విషయం జగన్మోహన్ రెడ్డి తెలిసి ఏం చేశారంటే ఆ డిపాజిట్ వెనక్కి తీసుకున్నాడు. కానీ ఆ విషయం ఇప్పుడు పైన పెట్టలేదు. ఎందుకు పెట్టలేదంటే ఆయన అప్పుడు చెప్పే రీజను అంటే ఎవరికి తెలియదు, చాన్నాళ్ళు ఎవరికి తెలియదు. ఆయన అధికారులు చెప్పిన మాట ఏంటంటే ఈ విషయం పైన పడితే అది టీటీడీ అంటే వెంకటేశ్వర స్వామి తలకు ప్రత్యక్ష ఇబ్బంది కలగవచ్చు, కాబట్టి ఇది మనం పైకి చెప్పొద్దాం. చిత్రం ఏంటంటే ఈ జరిగిన కొన్నాళ్ళుగా బ్యాంక్ దివాళా తీసిందట. ఆ తర్వాత మనం చూసి ఆ రోజు మనం డిపాజిట్ వెనక్కి తీసుకుపోకపోయి ఉంటే ఇన్ని కోట్లు వెంకటేశ్వర స్వామి వారి డబ్బంతా కూడా పోయి ఉండేది కదా అని అన్నారు. కానీ అతను ఎక్కడ పైన పెట్టలేదు. బహుశా ఈ విషయం తెలిసి కూడా ఆయన ఆ విధంగా స్వామివారిని ప్రతిష్ట అది భంగం అవుతుందేమో అనే ఉద్దేశంతో ఆయన పైకి చెప్పలేదో లేదు దాన్ని గమనించలేదో అర్థం కావట్లేదు. అలాగే చూసుకున్నట్లయితే అంటే వరుసగా ఈ తిరుపతి గురించి ఇలా జరుగుతుండడం ఆశ్చర్యవేస్తుంది. మరి నిన్న ఆ తిరుపతికి నెయ్యి తీసుకొస్తున్నటువంటి ఆ ట్యాంకర్ పడిపోయింది, కడప జిల్లాలో పడిపోయింది, ఏదో హైవే మీద పడిపోయిందట. ఆడ చాలామంది ఆడవాళ్ళు మగవాళ్ళు వీళ్ళంతా కూడా బకెట్లు పట్టుకుని ఆ నెయ్యి పట్టుకుని వెళ్ళిపోతున్నారట. అతను అది కూడా భువన కరుణాకర్ రెడ్డి చెప్తూ ఏమన్నాడంటే ఇన్ని సంవత్సరాలు బట్టి ఎప్పుడు కూడా అలా నెయ్యి తెచ్చిన ట్యాంకర్ ఎప్పుడు పడిపోలేదు, ఇదే ఫస్ట్ టైం పడిపోయింది, అలాగే ఇప్పుడు జరగలేదని. ఎంత చూసేంటే అది ఇందాపూర్ నుంచి వస్తుందండి. అంటే ఏదైతే హెరిటేజ్ లింకులు ఉన్నాయని ఆ మధ్యన ఆరోపణలు వచ్చాయో ఆ కంపెనీ నుంచే వస్తున్న ట్యాంకర్ పడిపోయింది. ఇవన్నీ చూస్తే వరుసగా ఆ శ్రీవారి గురించి లేదా తిరుపతి గురించి ఇటువంటి విషయాలన్నీ కూడా బయటికి రావడం ఇది చాలా బాధాకరం. ఎందుకంటే ఆయన్ని చాలామంది కలిగి దైవంగా భావిస్తుంటారు కాబట్టి ఆయన మీద నిరంతరం ఇలా న్యూస్ రావడం అనేది లేదా ఇలాగా ఇటువంటి వార్తలు బయటికి రావడం అనేది భక్తుల మనోభావాలకి ఇబ్బంది కలిగిస్తుంటుంది. ఇలాంటి తగ్గిపోతే బాగుందని నేనైతే కోరుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వాయిస్ ఆఫ్ మంజునాథ్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.